హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే సునంద ఇలా ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు ఆదిత్యని యాక్సిడెంట్ చేసింది జీవన అనే పచ్చి నిజం తెలుసుకున్న సునంద కళ్యాణం దగ్గరికి వెళ్ళి అక్కడ జ్యోతమ్మకు హేమవతికి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. ఆనంది తన కన్న కూతురు అని చెప్పి మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. దానికి జీవన, చైతన్య, ఆదిత్య, నేను అందరం కలిసి జంటగా వెళ్తే బాగుంటుందని ఇలా హేమ గారు, జ్యోతమ్మ ఇలా నాతో అన్నారు. తప్పకుండా మనం ఆ కళ్యాణానికి వెళ్దామత్తయ్య అని ఆనంది అయితే ఈరోజు సునందతో చెప్తూ ఉండగా అప్పుడే సునంద అయితే, ఏంటి ఆనంది నువ్వు అనేది, మన శత్రువు ఇంటికి ఇలా మనం వెళ్ళడం ఏంటి? ఎప్పటికి కూడా ఏ పండగ కూడా నా కొడుకులు కోడన్లు ఇంటికి వెళ్ళేది లేదు అని చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది కదా సునంద. అప్పుడే శశికాంత్ అయితే తన కోడలు ఆనంది సంతోషం కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఈ సునందను ఎలాగైనా ఒప్పించాలి అని శశికాంత్ అయితే ఒక ప్లాన్ వేస్తాడు. ఆఫీస్ వర్క్ మీద ఇలా టెండర్ వచ్చింది, అర్జెంటుగా నువ్వు ఒక మీటింగ్కు అటెండ్ కావాలి సునంద అని ఇలా తనంతట తానే ఒక ప్లాన్ ద్వారా ఇలా సునందను బయటకు పంపించబోతున్నాడు శశికాంత్ అయితే. అప్పుడే సునంద అయితే, రేపు శ్రీరామనవమి కదండి, నేను ఇంట్లో లేకపోతే ఎలా అని అంటూ ఉండగా అప్పుడే మరి ఆ టెండర్ క్యాన్సిల్ చేసి మీటింగ్కి నువ్వు అటెండ్ కాలేవని చైర్మన్ గారికి ఫోన్ చేయాలా అని ఇలా అంటూ ఉండగా, లేదు నేను తప్పకుండా ఆ మీటింగ్కు హాజరవుతాను, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని ఇలా సునంద అయితే ఇలా ఆఫీస్ వర్క్ మీద వేరే వేరే చోటికి వెళ్తూ ఉంటుంది. దాంతో ఎలాగైనా తన కొడుకులని కోడళ్ళని జ్యోతమ్మ ఇంటికి కళ్యాణానికి పంపించాలి అని ఇలా శశికాంత్ అయితే ప్లాన్ వేసుకుని సునందను పంపించేయాలని ఇలా చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఇలా అందరు కూడా శశికాంత్ చేసిన దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మావయ్య మన సంతోషం కోసం అత్తమ్మను ఈరోజు ఇంట్లో నుంచి ఇలా ఆఫీస్ వర్క్ మీద వేరే వేరే చోటికి పంపిస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండాలని మావయ్య గారు కోరుకుంటున్నారు అని ఆనంది అయితే తన మావయ్యను చూసి చాలా సంబరపడుతూ ఉంటుంది. అప్పుడే అందరూ కూడా ఇలా జ్యోతమ్మ ఇంటికి వెళ్దాం అని ఇలా చైతన్య, జీవన, ఆనంది అందరూ రెడీ అవుతూ ఉంటారు. కానీ ఆదిత్య అయితే, లేదు నేను ఎక్కడికి రాను ఆనంది, నేను ఆ జ్యోతమ్మ ఇంట్లో అడుగు పెట్టలేను, జ్యోతమ్మ వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను, అలాంటి నేను ఇప్పుడు వచ్చి అక్కడ అవమానాల పాలు కాలేను, నువ్వు వెళ్ళు ఆనంది, నువ్వు చైతన్య, జీవన ముగ్గురు వెళ్ళండి అని ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందితో. అప్పుడే ఆనంది అయితే, కళ్యాణం జంటలుగా జరిపించాలండి, నువ్వు రాకపోతే ఎలా, నువ్వు తప్పకుండా రావాలండి, ఇదొక్కసారికి నా కోసం రండి అని ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటుంది ఆనంది అయితే తన భర్త ఆదిత్యను. అప్పుడే తను మాత్రం, లేదు ఆనంది, నువ్వు ఏం చేయమన్నా అది చేస్తాను, కానీ ఆ జ్యోతమ్మ ఇంటికి మాత్రం నేను రాలేను, ఒకవేళ నేను అక్కడికి వచ్చానని అమ్మకు తెలిస్తే బాగుండదు, అమ్మ చాలా కోపంగా ఫీల్ అవుతుంది, ఇప్పటికే మీరు అక్కడికి వెళ్ళారని వచ్చాక అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో, ఎవరైనా చెప్తే ఎలా అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను, నాన్నగారైతే మీరు వెళ్ళేలా చేశాడు, కానీ వచ్చేసరికి ఏం గొడవ జరుగుతుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది ఆనంది అని ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య వచ్చి, ఏంటన్నయ్య ప్రతిదానికి అలా భయపడుతూ ఉంటావు, ఏం జరగదు, అంతా నాన్నగారు చూసుకుంటారు, నువ్వు రెడీకా, వస్తానని చెప్పి మళ్ళీ ఇలా రానని మొండికేస్తావేంటి, అక్కడికి వస్తే ఏం జరుగుతుందన్నయ్య, నేనున్నాను కదా, నిన్ను ఎవరైనా అవమానిస్తే నేను ఊరుకుంటానా, వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్తాను, నీకు హాని చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అన్నయ్య అని ఇలా జీవన ముందు జీవనకు కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇలా ఆదిత్య అయితే, సరేరా నీ మాట విని నేను అక్కడికి వస్తున్నాను, నీకోసం కాకపోయినా ఆనంది కోసమైనా అక్కడికి రావాలని ఉంది, కానీ అక్కడ నాకు ఎలాంటి అవమానం జరిగినా నేను మాత్రం తట్టుకోలేను అని చాలా బాధపడుతూ అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది అందరూ కూడా, అవన్నీ మేము చూసుకుంటామా ఆదిత్య, నువ్వు ముందు రెడీ అవు అని ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యను. అప్పుడే ఆదిత్య కూడా కళ్యాణానికి రావడానికి ఇలా సిద్ధపడుతూ ఉంటాడు. అప్పుడే జీవన అయితే, ఏంటి ఈ కుట్టి ఆదిత్య భావని కూడా ఇంటికి తీసుకొస్తుందా, ఎప్పుడు కూడా మా ఇంట్లో అడుగు పెట్టలేదు, ఇప్పుడు మా పెద్దమ్మ ఇందుమతి ఎలా అవమానిస్తుందో
ఏమో. ఇక ఈ ఆనందిని ఆదిత్యని చూస్తే ఖచ్చితంగా అవమానిస్తుంది. ఇక అప్పుడు ఎలా ఫీల్ అవుతాడో, ఇక వీళ్ళు ఎలా ఇక పెద్దమ్మకు బుద్ధి చెప్తారో, అక్కడ ఇక ఏం జరుగుతుందో ఏమో అని ఇక జీవన అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చైతన్య అయితే, ఏంటి జీవన అలా చూస్తున్నావు, మా అన్నయ్య రావడం మీకు ఇష్టం లేదా అని ఇక అంటూ ఉండగా, లేదు చైతన్య, ఇక బావగారు రాక రాక వస్తున్నారు, ఇక నేను ఎందుకు అలా వద్దని అంటాను, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక మనతో పాటు వాళ్ళ జంట కూడా కళ్యాణం జరిపించాలని నాకు కూడా ఉంది అని ఇక జీవన అయితే లోపల ఒక విధంగా ఉన్న పైకి మాత్రం ఇలా అంటూ ఉంటుంది. ఇక చైతన్యకు ఇక ఆనందికైతే జీవన ఎలాంటిదో పూర్తిగా తెలుసు, కానీ ఇక ఆదిత్యకు తెలియదు కాబట్టి జీవన ఏం మాట్లాడినా నిజమే అనుకుంటాడు. ఇక ఇలా నలుగురు కలిసి చాలా సంతోషంగా జ్యోతమ్మ ఇంట్లో సీతారాముల కళ్యాణానికి బయలుదేరుతారు. ఇక అప్పుడే శశికాంత్ అయితే ఈ రెండు జంటలను చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక సునంద కూడా ఒప్పుకొని ఉండి, ఇక ఆ ఇంటికి అందరం వెళ్తే ఇంకా బాగుండేది, ఇక నేను సునంద కూడా ఇలా వెళ్ళుంటే వాళ్ళు ఇంకా సంతోషించేవాళ్ళు అని ఇక శశికాంత్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు తన మనసులో. ఇలా ఇక కళ్యాణానికి ఇద్దరు జంటలుగా వస్తున్నారు ఆనంది జీవన అని తెలుసుకొని జ్యోతమ్మ ఫ్యామిలీ చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఈ ఇందుమతి ఉంది కదా, ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటుంది. ఇక అలా దీపం కుందు ఇలా కింద పడేసి అది పడేసింది దివ్య అని చెప్పి దివ్యను చాలా తిడుతూ ఉంటుంది. ఇక అందరికి కూడా అర్థమైపోతుంది తనకు గొడవలు తప్ప ఇక ఏమీ అవసరం లేదు అని అందరు కూడా ఇందుమతిని ఇలా అంటూ ఉంటారు. పండగ రోజు కూడా ఏంటి ఆ గొడవ, ఇక అమ్మాయికి తెలియక కింద పడేసింది, దానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా, ఏమీ అపచారం కాదు అని ఇక ఇలా ఇందుమతిని తిట్టి ఇక అక్కడ కూర్చోబెడతారు ఇక దివ్యనైతే. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక ఆఫీస్ వర్క్ మీద సునంద బయలుదేరుతుంది. కానీ ఇక అప్పుడే ఆ చైర్మన్ గారు సునందకు కాల్ చేసి, ఈరోజు మీటింగ్ క్యాన్సల్ అమ్మా, ఇక రేపు ఉంటుంది మీటింగ్, మీరు రేపు తప్పకుండా హాజరు కావాలి, ఇక చైర్మన్గా మీరు తప్పకుండా రావాల్సిందే అని ఇక చైర్మన్ అది క్యాన్సిల్ అయిందని చెప్తాడు సునందాకైతే. అప్పుడే ఇక సునంద అయితే, ఏంటి మీరు అనేది, ఇక టెండర్ క్యాన్సిల్ అయిందా, మీటింగు రేపా అని ఇక అంటూ ఉండగా, అవునమ్మా ఈరోజు ఇక పండగ రోజు కదా, ఎవరు కూడా రావడానికి కుదరటం లేదు, అందుకే ఈరోజు క్యాన్సిల్ చేసి ఇక రేపు పెట్టాము మీటింగ్ అని ఇక ఇలా చైర్మన్ గారు ఫోన్ చేస్తారు సునందాకైతే. అప్పుడే ఇక సునంద అయితే, సరే ఇక గుళ్ళో మేము మా కొడుకులు కోడళ్లతో ఇలా సీతారాముల కళ్యాణం జరిపించాలి అని ఇక చాలా హడావిడిగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది సునంద అయితే. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పార్వతమ్మ తప్ప ఎవ్వరు ఉండరు, ఏంటి ఎవ్వరు లేరేంటి, అసలు పండగ సంబరమే లేదేంటి ఇంట్లో, ఇక ఆనంది ఆనంది అని ఇక ఇలా అరుచుకుంటూ ఆనంది రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆనంది రూమ్లో ఇక ఆనంది డైరీ చూస్తుంది. ఏంటి ఈ డైరీ ఇలా మూసివేయకుండా అలాగే పెట్టి వెళ్ళిపోయింది, అసలు ఈ డైరీలో ఏం రాసుకుంటుంది ఈ ఆనంది అని ఇక తన రూమ్లోకి వెళ్ళి ఆనంది డైరీ చదువుతూ ఉంటుంది ఈ రోజైతే సునంద. ఇక ఒక్కోటి తన చిన్ననాటి నుండి ఇప్పటిదాకా అన్నీ కూడా ఆ డైరీలో ప్రతి ఒక్కటి రోజు రోజుకి రాసుకొని ఇలా ఉంటుంది ఆనంది అయితే. ఇక అవన్నీ చదివిన ఇక సునంద అయితే, ఏంటి ఇక ఈ ఆనంది ఆ జ్యోతమ్మ కన్న కూతురా, ఇక తన జాతకంలో దోషముందని చెప్పి ఈ జీవనను ఆ ఇంట్లో దింపిందా, ఇక ఈ జీవన జ్యోతమ్మ కన్న కూతురు కాదా, ఆనంది జ్యోతమ్మ కన్న కూతురా, అయినా కూడా ఇక ఆనంది నిజం తెలిసినా కూడా ఎవ్వరికి చెప్పకుండా ఇక జీవనను అలా గొప్పింటి అమ్మాయిగా తను మాత్రం ఇలా పేదరికంగా బతుకుతుందా, అసలు ఆనంది ఎంత గొప్పది అని ఇక ఈ రోజైతే సునంద ఆనందిని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అలా ఒక్కొక్కటి చదువుతూ ఉండగా ఇలా జ్యోతమ్మ జీవన ఇద్దరు కలిసి ఆదిత్యను యాక్సిడెంట్ చేసింది, ఇక అది జ్యోతమ్మ మీద ఇలా నేరం వేసుకుంది, అవన్నీ కూడా ఆ డైరీలో రాసుకుంటుంది. జీవనకు ఎలాగైనా బుద్ధి చెప్తాను, జీవనను మార్చుతాను, ఇక జీవనను మార్చి మంచి మనిషిగా నీకు అప్పగిస్తాను జ్యోతమ్మ అని ఇక అవన్నీ కూడా అందులో రాసి ఉంటాయి. ఇక అది చూసిన ఇక సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి ఈ డైరీలో ఇక యాక్సిడెంట్ చేసింది జ్యోతి కాదు జీవన అని ఆనంది రాసుకుంది అంటే, ఇక ఇలా జీవన యాక్సిడెంట్ చేస్తే ఆ నేరం ఇక జ్యోతి మోస్తుందా, ఇక జ్యోతికి శిక్ష పడకుండా జ్యోతికి జైలుకు వెళ్లకుండా తన అమ్మ తన కన్న తల్లి కోసం ఇలా ఆనంది ఆదిత్యను పెళ్లి చేసుకుందా, వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా, కానీ జీవన అసలు వేరే అమ్మాయి, కానీ ఆ జీవన మాత్రం ఈరోజు ఏ తప్పు చెయ్యలేదు, ఇక తను ఇలా కోటీశ్వరాలుగా బతుకుతుంది, అదే ఇక తప్పు చేసిన వాళ్ళలాగా ఇలా జ్యోతమ్మ ఆనంది మాత్రం శిక్ష అనుభవిస్తూ ఇలా జీవన కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకుంటున్నారు. కానీ జీవనకు అది అర్థం కాకుండా ఇలా వీళ్ళను ఒక శత్రువులాగా ప్రతి క్షణం వీళ్ళని ఏడిపించాలని వీళ్ళతో ఇలా
ఆడుకుంటుంది. అసలు జీవన క్యారెక్టర్ ఏంటో ఈరోజు అర్థమైపోయింది అని ఇక సునంద అయితే ఆనంది డైరీ చదివి ఈరోజు జీవన నిజ స్వరూపం తెలుసుకుంటుంది. ఇక ఏంటి వీళ్ళు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళుంటారు, గుడికి వెళ్ళుంటారా, ఒకసారి శశికాంత్కి కాల్ చేసి ఇక గుళ్ళోకి వెళ్ళాలి, ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఇక గుళ్ళో ఆ సీతారాముల కళ్యాణం అయిపోయాక ఆ జీవన సంగతి చూసుకుంటాను అని ఇక ఇలా వెంటనే శశికాంత్కు కాల్ చేసి సునంద ఇలా మీటింగ్ క్యాన్సిల్ అయిందండి, నేను కూడా గుడికి వస్తున్నాను, మన కొడుకులు కోడళ్ళు అక్కడే ఉన్నారు కదా, నువ్వు అన్నదాన కార్యక్రమం చేస్తున్నావు కదా అని ఇక అంటూ ఉండగా అది విన్న శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి సునంద నువ్వు అనేది, మీటింగ్ క్యాన్సిల్ అయిందా, నువ్వు ఇప్పుడు గుడికి రాబోతున్నావా, వద్దు సునంద గుళ్ళో ఎవ్వరూ లేరు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అది విన్న సునంద అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, చైతన్య ఆనంది ఆదిత్య వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని ఇక అంటూ ఉండగా నేనే వాళ్ళని వాళ్ళ పుట్టింటికి పంపించాను సునంద, తప్పంతా నాదే, వాళ్ళని ఏమీ అనొద్దు, వాళ్ళ సంతోషం కోసం నేను వాళ్ళని పంపించాను, ఇక తప్పేమైనా ఉంటే నన్ను క్షమించు సునంద అని ఇక శశికాంత్ అయితే ఇలా ఒప్పుకుంటూ ఉంటాడు తన తప్పునైతే సునంద ముందు. అప్పుడే ఇక సునంద అయితే ఏంటండి మీరు చేసింది, నేను ఆ ఇంటికి ఎప్పటికీ నా కొడుకులను నా కోడళ్లను పంపించనని చెప్పాను, అయినా కూడా నా మాట లెక్క చేయకుండా మీరు ఇలా వాళ్ళని పంపించేస్తారా అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది శశికాంత్ మీద సునంద అయితే. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది, నువ్వు కూడా అక్కడ నుండి బయలుదేరి తొందరగా ఇక్కడికి వచ్చేసాయి, మనిద్దరం కూడా కళ్యాణానికి వెళ్ళాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అది విన్న ఇక శశికాంత్ అయితే ఏంటి సునంద ఏం మాట్లాడుతున్నావు, మనం జ్యోతమ్మ ఇంటికి కళ్యాణానికి వెళ్ళటం ఏంటి అని ఇక అంటూ ఉండగా వచ్చాక నీకు అన్ని విషయాలు చెప్తాను, ఒక నిజం తెలిసింది, ఆ నిజం ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణంలోనే చెప్పేసేయాలి అని ఇక సునంద అయితే శశికాంత్ని వెంటనే రమ్మని చెప్పి ఇక వీళ్ళ జంట కూడా ఆ కళ్యాణానికి వెళ్తారు. వీళ్ళని చూసిన జ్యోతమ్మ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇక సునంద గారు మా ఇంటికి రావటం ఏంటి అని ఇక ఇలా అనుకుంటూ రండమ్మ అని ఇక అందరు కూడా చాలా గౌరవం ఇస్తూ ఉంటారు సునందకైతే. అప్పుడే ఇక సునంద కళ్యాణం అయిపోయేదాకా సైలెంట్గా ఉంటుంది. తర్వాత ఇక జీవన ఇలా కుట్టిని కోపంగా చూడడం, కుట్టిని అవమానించేలా మాట్లాడడం అవన్నీ గమనిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇందుమతి జీవన ఇద్దరు కలిసి ఆదిత్యను అవమానిస్తూ ఉంటారు. ఇక పాపం కుట్టి ఇలా పూజలో కూర్చునే అవకాశం లేకుండా పోయింది. నేను చైతన్య ఇలా కళ్యాణం జరిపిస్తున్నాను, కానీ బావగారికి కాలు లేకపోవడం వల్ల ఆ అదృష్టాన్ని కోల్పోయింది, కానీ మిగతా అదృష్టాలు మొత్తం కూడా ఆ కుట్టికే ఉన్నాయి, ఇక ఇంటి వారసురాలు కదా ఎంతైనా అని ఇక వాళ్ళు తన మనసులో అనుకుంటూ ఇలా ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది, బావగారు బాగుంటే నువ్వు కూడా ఈ కళ్యాణం చేసేదానివి కదా, ఫీల్ అవుతున్నావా అని ఇక ఇలా జీవన అయితే ఆనందిని అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే ఏంటి జీవన ఇందరిలో ఇక ఆనందిని అంతలా అవమానిస్తావా, ఇక నా కొడుకు కాలు లేవనే కదా నువ్వు ఇలా హేళనగా మాట్లాడుతున్నావు అని ఇక కోపంగా జీవనను అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక అదేంటత్తయ్య, ఉన్నమాటే కదా నేను అన్నాను, బావగారికి కాలు లేకపోవడం ఇక చాలా దురదృష్టం, ఇక దాన్ని ఇక ఇలా ఆనందితో అంటున్నాను అంతే కదా, నేను లేని మాట అనలేదు కదా అని ఇక జీవన అంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి కూడా అవును సునంద గారు, మీ కొడుకు కాలు లేవని అందరికీ తెలుసు, ఇందులో ఇక కొత్త ఏముంది, ఇక అనడం వల్ల ఏం రాలేదు కదా, అందరు అనుకునేది అదే, ఇక మేము కూడా అలాగే అంటున్నాం, ఇక ఆనంది పాపం ఒక అవటి వారిని పెళ్లి చేసుకుంది, తను కష్టాల పాలవుతుంది, ఇక తన పాపం తనకు చాలా కష్టం, తన భర్తను చూసుకోవడం అని ఆనందిని చూసి జాలి పడుతుంది జీవన అంతే అని ఇక ఇందుమతి కూడా ఇలా ఆనంది ఆదిత్యల గురించి చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు ఆ కళ్యాణంలో. అప్పుడే ఇక ఇలా సునంద అయితే కోపం తట్టుకోలేకపోతుంది. నా కొడుకు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడంటే కారణం నువ్వు జీవన అని ఈ రోజు అయితే ఇలా గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే కళ్యాణం. అప్పుడే జీవన అయితే అదేంటత్తయ్య, బావగారు కాళ్ళు పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏంటి నన్ను అలా అవమానిస్తున్నారు, ఇక నేనేం చేశాను అని ఇక అంటూ ఉండగా నోరు మీ జీవన అని ఇక జీవన చెంప పగలగొట్టి నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి, నేను ఇప్పుడే ఆనంది డైరీ మొత్తం చదివాను, ఇక అందులో ఆనంది రాసుకుంది ఇలా ఇక యాక్సిడెంట్ చేసింది జీవన, కానీ ఇక ఇలా శిక్ష మా అమ్మ జ్యోతమ్మకు పడింది, తన కూతురు కోసం ఇలా శిక్షను అనుభవిస్తుంది, నేను నా కన్న తల్లి కోసం ఇలా జీవన పెళ్లి మధ్యలోనే వెళ్ళిపోయింది, ఇక సునంద పరువు కోసం మా అమ్మ జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం ఇక ఆదిత్యను అవిటివాడైనా పెళ్లి చేసుకున్నాను, ఇక ఎలాగైనా జీవనను మంచిగా మారుస్తాను అని ఇక జ్యోతమ్మకు ఆనంది మాట ఇచ్చింది, అవన్నీ కూడా నేను అందులో చదివేశాను, అందుకే నేను కోపంగా ఇక్కడికి వచ్చి నీ నిజ స్వరూపం ఏంటో నేను అందరికీ చెప్పడానికే వచ్చాను అని ఇక ఈ రోజైతే సునంద చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి ఇక జీవన జ్యోతమ్మ
జ్యోతమ్మ కన్న కూతురు కాదు, అసలైన కన్న కూతురు ఆనంది అని చెప్పి అందరికైతే ఇలా షాక్ ఇస్తుంది ఈ రోజైతే సునంద. ఇక అది తెలుసుకున్న ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏంటి నిజమా అని ఇక అక్కడే ఉన్న పూజారిని ఆనందిని అన్ని విషయాలు అడుగుతారు. అప్పుడే ఇక పూజారి కూడా అవునమ్మా, ఈ నిజాన్ని నేను ఎప్పుడు చెప్పాలి, నా నోటి గుండా ఎలా చెప్పాలి, ఈరోజు ఎలాగైనా చెప్పాలని నేను కూడా అనుకున్నాను. కానీ ఇక దేవుడు ఇలా సునంద రూపంలో వచ్చి నిజం తెలిసేలా చేశాడు. ఇక నేను చెప్తానంటే ఆనంది నన్ను వద్దని సైగ చేస్తుంది. ఇక ఇలానైనా తెలిసిపోయింది ఆ దేవుడు ఉన్నాడు, అందుకే ఇలా సునంద రూపంలో ఇలా నిజాన్ని బయట పెట్టేలా చేశాడు అని ఇక ఈ రోజైతే పూజారి కూడా సునంద ఇలా ఆనంది జ్యోతమ్మ కన్న కూతురని చెప్పినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేను చెప్పవలసిన నిజం నువ్వు చెప్పావమ్మా, నువ్వు ముందుగానే తెలుసుకొని ఇలా చెప్పడం చాలా బాగుంది. ఇక ఆనందికి న్యాయం చేశావు, ఇప్పటికైనా ఈ జీవనకు ఇందుమతికి బుద్ధొచ్చేలా చేశావు అని ఇక సునందాను ఇలా మెచ్చుకుంటూ ఉంటారు అందరు కూడా. ఇక అప్పుడే జ్యోతమ్మ హైమావతి అందరు కూడా ఏంటి ఇంత మోసం చేస్తారా ఇందుమతి జీవన, ఇక ఆస్తి కోసం డబ్బు కోసం మమ్మల్ని ఇక మా కూతురికి ఇలా దూరం చేసి మా కూతురు జీవితంతో ఇలా ఆడుకుంటారా, ఇక మీకు ఎంత ధైర్యం, వెంటనే మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, మా కళ్ళ ముందు ఒక్క నిమిషం ఉండడానికి వీల్లేదు, ఇక ఎవరో తెలియని ఈ జీవనను ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఇలా ఇక జాతకంలో దోషముందని చెప్పి ఇంత మోసం చేసి ఇక మీరు ఇంట్లో చేరి మా ఆస్తిని లాక్కొని మమ్మల్ని అనాథలను చేయాలని, మమ్మల్ని ఇలా ప్రేమకు విడదీయాలని ఇలా చేస్తారా అని ఇక జ్యోతమ్మ హైమావతి అయితే జీవనను చాలా తిడుతూ వెళ్ళిపో, ఇక ఎప్పటికీ నీ ముఖం మాకు చూపించకు, ఈరోజే నేను యావదాసి మొత్తం నా మనవరాలు ఆనంది మీద రాస్తాను, ఇక నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఇక అటు సునంద ఫ్యామిలీకి కూడా నువ్వు చేసింది చాలా అన్యాయం, ఇక పాపం ఏమీ తెలియని ఆదిత్య బాబుని ఇలా యాక్సిడెంట్ చేసి తన జీవితంతో ఆడుకున్నావు, కాలు లేకుండా చేశావు, అలాగైనా ఆనంది పాపం అవటివారిని పెళ్లి చేసుకొని తను ఎన్నో కష్టాలు పడుతుంది, ఇక ఆనంది మీద జాలి చూపించకుండా మళ్ళీ ఇక వాళ్ళ జంటను ఇలా అవమానిస్తున్నారు, కొంచెమైనా సిగ్గుండాలి అని ఇక ఇలా తిడుతూ ఉంటుంది హేమావతి అయితే జీవనను ఇందుమతిని. ఇక అప్పుడే వాళ్ళు చేసిన బండారం మొత్తం బయటపడింది. ఇక ఈ సునంద ద్వారా ఈరోజు కళ్యాణంలో నిజాలన్నీ బయటపడ్డాయని వాళ్ళు ఇక నోరెత్తకుండా తల కిందికేసుకొని చూస్తూ ఉంటారు. ఇక మమ్మల్ని క్షమించండి, ఇక మేము చేసింది పెద్ద తప్పే, కానీ ఇక మీరు మాత్రమే మమ్మల్ని క్షమించగలరు, ఇక మేము ఎక్కడికి వెళ్ళలేము అని ఇక జీవన ఇందుమతి అయితే ఇలా జ్యోతమ్మను హేమావతిని క్షమాపణ అడుగుతూ ఉంటారు. ఇక ఈ రోజు కళ్యాణానికి వెళ్ళిన సునంద అయితే ఈరోజు ఈ నిజాన్ని బయటపెట్టి అందరికీ నిజం తెలిసేటట్లు చేసి ఆనందిని ఈ రోజైతే ఇలా కాపాడుకోబోతుంది జీవన ఇందుమతి నుండి సునంద అయితే. ఇక నిజం తెలుసుకున్న సునంద జ్యోతమ్మను నన్ను క్షమించు జ్యోతి, ఇక నువ్వే ఇలా చేశావు, ఇలా ఆదిత్యను యాక్సిడెంట్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయావని నీ మీద నాకు కోపం ఉండేది, కానీ అలా చేసింది జీవన, ఇక నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది జీవన అని నాకు తెలియదు కాబట్టి ఇక నువ్వే అనుకొని నీ మీద చాలా కోపాన్ని పెంచుకున్నాను, ఇక ఇప్పటికైనా నన్ను క్షమించండి అని ఇక ఇలా సునంద అయితే జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే సరే సునంద, నీకు తప్పు తెలియదు కదా ఎవరు చేసింది, అందుకే అలా కోపడ్డావు, నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో నువ్వు అలా ప్రవర్తిస్తున్నావని మాకు తెలుసు, ఇక ఎవరికైనా తన కొడుకన్నా కూతురన్నా ప్రేమే ఉంటుంది కదా, అందుకే ఇక అలా మాట్లాడి ఉంటావు, ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే అతని పరిస్థితి ఇక కొద్ది క్షణంలో ఉంటే చనిపోయేవాడు, ఆ బాధ నీకు ఎప్పటికీ ఉండేది, అందుకే నీకు అంత కోపం ఉందని నేను అర్థం చేసుకోగలను, ఇక నా కూతురు జీవన అనుకోని నేను జీవన చేసిన తప్పుకు శిక్ష నేను అనుభవించాను, ఈ ఆనంది ఈ ఆనిముత్యం నా కన్న కూతురని నాకు తెలియదు కాబట్టి ఇన్నాళ్ళు ఆ జీవన కోసం నేను ఇన్ని కష్టాలు పడ్డాను అని ఇక ఈ రోజైతే ఇలా చాలా ఏడుస్తూ ఉంటుంది నిజం తెలుసుకున్న జ్యోతమ్మ అయితే. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని హక్ చేసుకుని బాగా ఏడ్చేస్తుంది. ఇక అప్పుడే అందరు కూడా జ్యోతమ్మ కూతురు ఇలా ఆనంది అని తెలుసుకొని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ జీవన ఎవరో పరాయి మనిషి, బయట నుండి వచ్చిన మనిషి అని ఇక ఈ రోజు నుండి జీవనను ఒక పురుగును చూసినట్టు చూస్తారు అందరు కూడా. ఇక ఆనంది అయితే ఇలా తన కన్న తల్లి జ్యోతమ్మ అని అందరికీ నిజం తెలిసిపోయింది, ఇక నుండి నా కష్టాలన్నీ తొలగిపోయినట్టే, ఎలాగైనా ఆదిత్య గారికి కాళ్ళు వస్తే ఇక నేను జీవితంలో ఇక మంచి హోదాలో ఉంటాను, ఇక భర్త పుట్టింటి వాళ్ళు అందరు కూడా నాకు తోడుగా ఉంటారు అని ఇక ఈ రోజైతే ఆనంది చాలా సంతోషమయంలో ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఆనందిని చూసి మురిసిపోతూ ఉంటాడు. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.